అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మౌలిక వసతులలేమి, వైద్యుల కొరత, అరకొర వైద్య సేవల వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేవని రోగులు మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. గత 2 వారాలుగా కనీసం తాగునీరు కూడా లేదని, సమస్య తీవ్రంగా మారిందని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మరుగుదొడ్లకు కూడా నీరు లేకపోవడం వల్ల నరకయాతనగా ఉందని రోగులు, వారి సహాయకులు చెప్తున్నారు. తాగునీరు కావాలని అడిగినందుకు వర్కర్లు తిరగబడటం, దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు అంటున్నారు. మరోవైపు బ్లడ్ టెస్టుల కోసం గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ కేసుల్లోనూ తక్షణ వైద్యం అందటం లేదని, 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని చెప్తున్నారు. మరోవైపు ఆసుపత్రి ఆవరణ అంతా కూడా అపరిశుభ్రంగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చేవారికి కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇక పాడేరు ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. భవాని, ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ కూడా అలానే ప్రజలకు ఉన్న బాధలు ఏవైతే ఉన్నాయో, అనారోగ్య పాలవుతున్న వాళ్ళ అందరికీ కూడా ఎంతో భరోసా కల్పించడానికి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి జిల్లా కేంద్ర, జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో అయితే ఇవన్నీ ఉంటుంటాయి. కానీ ప్రస్తుతం దానికి పూర్తి భిన్నంగా కనీస వసతిగా ఉండే నీటి సదుపాయం కూడా లేని పరిస్థితిగా అయితే పాడేరు ఆసుపత్రి అయితే ఉండడంతో స్థానికంగా ప్రజలని కలవరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది భవాని. ఎక్కడికక్కడ నిత్యం కూడా వీళ్ళు స్థానికంగా చుట్టుపక్కల నుండి కూడా రావడానికి చాలా దూరం ప్రాంతం నుండి కూడా ఈ ప్రాంతానికైతే ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క హాస్పిటల్కి అయితే వచ్చి చేరుకుంటారు. పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక మెడిసిన్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ గత వారం రోజులుగా కూడా నీటికి సంబంధించి అత్యధికంగా ఎద్దడి ఎదుర్కొంటున్న పాడేరు పరిసర ప్రాంతాల్లో ఆ ఎఫెక్ట్ పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కూడా తాకిందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నీళ్లు కోసం అయితే అక్కడ స్థానికంగా ఎవరైతే సిబ్బందికి అడిగినా కూడా, కనీసం అక్కడ ఎక్కడ వాటర్ ఉన్నాయని అడిగినా కూడా వాళ్ళు తిరిగి వాళ్ళతో ఎవరైతే నీరు అడుగుతున్నారో వాళ్ళ పైన అయితే గొడవలు ఆడుతున్న పరిస్థితి కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్రాగునీటి కోసం అయితే నిత్యం మామూలు సమయంలో కూడా నీరు అనేది దొరకట్లేదు. అందులో ఈ ఎండాకాలం అత్యధికమైన ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్న సమయంలో కూడా నీరు లేకపోవడంతో స్థానికంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అలానే మౌలిక వసతుల్లో భాగమైన బ్లడ్ టెస్ట్లకు కానీ, లేకుంటే వైద్య సదుపాయం కోసం కానీ, డాక్టర్స్ వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ కోసం కానీ, అన్నింటి కోసం కూడా అత్యధికం సేపు వెయిట్ చేసే పరిస్థితి ఉండడం వల్లనే ఏదైతే ఈ బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు అంటే గంటల తరబడి అయితే అక్కడ లైన్ లో నిలబడడం, కనీసం బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా అత్యధికమైన టైం తీసుకుంటారు. అలానే డాక్టర్ కోసం కావచ్చు, అలానే ఏ సమస్య ఉన్నా సరే అత్యవసర సమస్యను కూడా ఇలానే నెగ్లెక్ట్ చేయడంతో వారి యొక్క ప్రాణాలని పణంగా పెడుతున్నామనే ఉద్దేశంతో అయితే స్థానిక ప్రజలైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గత 2 వారాలుగా కూడా ఆసుపత్రిలో నీరు లేవని చెప్పేసి స్థానికంగా అక్కడ ఉన్న సిబ్బంది కూడా తెలియజేస్తున్నారు. నీటి సమస్య ఉండడం వల్ల మేము ఈ విధంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది తప్ప కనీసం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదని చెప్పేసి కూడా స్థానికంగా ఆసుపత్రి సిబ్బంది తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రాథమికంగా సదుపాయాలు అందించాల్సిన ఆసుపత్రి ఏదైతే ఉంటుందో ప్రభుత్వ ఆసుపత్రి, కానీ దానిపైన కనీసం ఎటువంటి
చర్యలు తీసుకునేందుకు కానీ అక్కడ అందించాల్సిన సౌకర్యాలు కూడా అందించకపోవడంతో స్థానికంగా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని మౌలిక వసతులు ప్రస్తుతం ఆసుపత్రుల్లో ప్రధానమైన ఏదైతే వాటర్ ఫెసిలిటీ ఉంటుందో దాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికంగా ప్రజలైతే కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళు నీరు ఏదైతే అడుగుతారో ఆ అడిగేటప్పుడు ఆ సిబ్బంది దురుసుతనం కూడా కొంచెం తగ్గే విధంగా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి విధంగా ఎవరు ప్రవర్తించకుండా ఉండేందుకు చూసే ప్రయత్నాన్ని కూడా చేయాలని చెప్పేసి స్థానికంగా ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భవాని. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.